ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా రండి, ప్రేయర్ చేద్దాం రండి. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దగ్గర పెట్టుకుని ఎవరితో ప్రేయర్ చేయించేవాడట? శిష్యులతో. ఆయన భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎవరితో కలిసి భోజనం చేసేవాడట? శిష్యులతో. ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరితో కలిసి నిద్రపోయేవాడట? శిష్యులతో. ఆయన వాక్యాన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరితో డిస్కషన్ చేసేవాడట? శిష్యులతో. ఎందుకో చెప్పిన, శిష్యులు ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. మన కూడా తిరుగుతున్న వారు కొన్ని చూస్తారు, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. నేను బుక్ చదివాను. ఆ బుక్ ఏంటి చెప్పిన, షాపింగ్కి వెళ్ళినప్పుడట విశ్వాసం కూడా పెట్టుకుని వెళ్ళకూడదంట. విశ్వాసం పోద్దంట వాళ్ళకి, మనం చేసే షాపింగ్లకి. నడుతున్నాను ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి అర్థం అవ్వాలన్నా అది కూడా కొంటే నీకు బాగుంటుంది కదంటే కొనంతమ్ముడు, ఎందుకంటే నా బడ్జెట్ అక్కడతో చెప్పండి అయిపోయింది. ఇవన్నీ వాళ్ళు చూడాలి. మనం ఏం తింటామో, ఏం ఖర్చు పెడతామో, ఎలా మాట్లాడతామో, ఎక్కడ ఉంటామో, మన కూడా ఉన్న వాళ్ళకి మన జీవితం తెరిచిన పుస్తకంలా కనబడాలి. అప్పుడే శిష్యులు తయారవుతారు.